థైవికి వచ్చిన వాళ్ళందరికీ నమస్తే అండ్ ఐఎమ్ విఘ్నేష్. ఇవాళ పొద్దుగాలనే మా నాయన అడిగిండు హేమేంద్ర పారాడైస్ సినిమా గాల్లో కలిసిపోయిందా అని చెప్పి. రానే వచ్చింది దినం. పీక్ పీక్ అంతే. జడల్ కత్తిరేనికి వస్తే రక్తపాతం ఎట్లుంటుందో చూపించారు. ఇక డైలాగులు అర్థమైతలేవు, వినిపిస్తలేవు అని కంప్లైంట్లు వింటున్నా. బక్కోడు ఆయేషరి బీజం ఒక్కటే మంచిగా కొట్టిండు వగేరా వగేరా కమెంట్స్ కూడా చదువుతున్నా. బట్ లెట్ మీ సే, బక్కోన్ బీజం వింటున్నా కొద్దీ మామూలుగా ఎక్కట్లేదు, ఇచ్చి పడేసిండు. ఇక టీజర్లో ఉన్న డైలాగ్ ఉన్నట్టే సినిమా మొత్తం ఉంటుందా అని అందరు అడుగుతారు. ట్రస్ట్ మీ, థియేటర్లో అట్లా అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ సినిమాలో దేనికైతే నాని ఉన్న దమ్మంతా పెట్టిండో అదే చూపిద్దామని ఓడేలా చేసిన ప్రయత్నం అది. ఇక డొక్కలు వగిలేటట్టు అడిచే సీన్, ఆ సీన్లు ఉండే ఎమోషన్, ఈ బొమ్మగానే నువ్వు థియేటర్లో చూసినావు అనుకో బాంచన్ ఫిదా అయిపోతారు అబే. ఇక టీజర్ చూసినాక నా దిమాగ్లో క్లియర్ అయిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి ఇంత టైం ఎందుకు పట్టిందో అర్థమైంది. నానిగారు మొన్ననే డబ్బింగ్ అయిపోగొట్టినట్టు గొంతు కూడా పోయింది అలియాస్ రుక్మణి మూవీ ఈవెంట్లో. కానీ దాని రిజల్ట్ ఏందో ఇవాళ టీజర్లో మనం అందరం చూసినాం. ఈ టీజర్ చూసినాక యాక్టర్ నానిని కాదు, స్టార్ నానిని చూస్తున్నాను ఫీలింగ్ వచ్చింది. ఇక నాని ఆ స్టార్ అయిపోయిందని చెప్పేయచ్చేమో. సరే, ఈ ఆత్రం ఆరాటం అంతా పక్కన పెట్టి టీజర్లో ఉన్న షార్ట్లు డీటెయిల్ గురించి మాట్లాడదాం. ఈ టీజర్లో 2 విషయాలు రివీల్ చేశారు. ఒకటి, సినిమాలో ఉండే క్యారెక్టర్స్ అన్నిటిని రివీల్ చేసేసినారు. ఈ షార్ట్ చూడండి, ఈమెనే సోనాలి కుల్కర్ని, జడల్ వాళ్ళ అమ్మ అనుకుంటున్నా. అండ్ ఇంకోటి, జడల్ గాన్ దునియా అండ్ జడల్ ఇదంతా దేనికోసం చేస్తున్నా అనేది రివీల్ చేసినారు. ఒడేలా చాలా డీటెయిలింగే పెట్టారు. మీరు అనౌన్స్మెంట్ టీజర్ చూసినారు కదా, జడల్ వాళ్ళమ్మ ఆ జాతి గురించి చెప్తుంది. తూ అనిపించుకున్న కాకులే తల్వార్లు పట్టినాయి అని చెప్పి. ఈ టీజర్లో చూస్తే ఆ టీజర్లో వాళ్ళమ్మ చెప్పిన డైలాగే జడల్ యాజ్ ఇట్ ఈస్ ప్యారడైజ్లో ఉండేటోళ్ళకి చెప్తాడు. అసలు టీజర్ స్టార్ట్ అయ్యేదే జడల్ గాన్ స్పీచ్తోని. ఇక షార్ట్ చూసుకుంటే వాళ్ళ బస్తీ లొకేషన్ అని అర్థమైంది. ఇక నెక్స్ట్ షార్ట్లో కిరీటం లాంటిది ఏదో జడల్కి పెడతారు. మేబీ జడల్ గాన్ని లీడర్ లెక్క యాక్సెప్ట్ చేసే సీన్ అయి ఉండొచ్చు. ఇక మొత్తానికి ప్యారడైజ్ అనేది ఒక జాతి, ఆ జాతికి జరిగే అన్యాయంని జడల్ అనేటోడు ఎట్లా ఎదుర్కొని వాళ్ళ కోసం పోరాడిందనేదే. కానీ మనకు వచ్చే ఫస్ట్ డౌట్, ఇదంతా ఎగ్జాక్ట్గా ఏ టైం లైన్లో జరుగుతుంది అనేది. అందుకే 5 సెకండ్ షార్ట్ దగ్గర చూడండి, అందరు బండ్లు వేసుకొని పోతూ ఉంటారు అండ్ మనకి ఖైదీ పోస్టర్ కనిపిస్తుంది. అంటే ఈ సినిమా 1983లో జరుగుతుందని ఈడనే అర్థమైపోయింది. ఆల్సో నాకు ఒక ఐడియా వచ్చింది. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ చిరు ఖైదీ పోస్టర్ నుండి నాని ఖైదీకి ట్రాన్సిషన్ కొట్టి జైల్లో ఎలివేషన్ షాట్ పెడితే ఎట్లుంటుంది. ఎనీవేస్, మూవింగ్ ఆన్. నెక్స్ట్ వచ్చే షార్ట్ కూడా ఫస్ట్ దానికి ఎక్స్టెన్షనే. అందరు గాళ్ళ బందూకులు కాలుస్తూ ఉంటారు. మేబీ జడల్ గాన్ని లీడర్ చేసే సీన్ అయి ఉండొచ్చు ఇది కూడా. అండ్ వీళ్ళ ట్రైబే మొత్తం అలాగుంటుంది. వీళ్ళ పద్ధతులు, ప్రకారాలు, పండగలు అన్నీ అలాగుంటాయి. ఇంత బల్లగుద్ది ఎట్లా చెప్తున్నారా అంటే ఈ షార్ట్లో చూడండి, వీళ్ళ నెత్తి మీద పెట్టుకునే దాన్ని చూస్తే అర్థమవుతుంది. అండ్ వీళ్ళు చేసే డ్యాన్స్ కూడా వాళ్ళ ట్రెడిషన్లోనే ఉంటుంది. ఇంకా చెట్టు దగ్గర కూడా ఏదో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఇక జడల్ గాని కథకు వస్తే స్టార్టింగ్ నుండి కరెక్ట్ రీజన్ అనేదే తెలియదు, ఒక క్లారిటీయే లేదు. మొన్నటిదాకా జడల్ వాళ్ళ అమ్మకి సంబంధించిన ఒక ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఏదో ఒకటి ఉంటుంది అనుకున్నాం కదా. కానీ ఈ టీజర్లో వీళ్ళు కొలిచే అమ్మవారిని చూసినాక ఆ జడల్కి వీళ్ళు పూజలు చేసే అమ్మవారికి ఏదో కనెక్షన్ ఉందని అనిపిస్తుంది. అండ్ తూ అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయనే డైలాగ్ దగ్గర వీళ్ళ దగ్గర ఫస్ట్ నుండే వెపన్స్ ఉన్నాయా అంటే ఇప్పటిదాకా వచ్చిన ఏ ప్రమోషనల్ కంటెంట్ బట్టి లేవనే అనుకున్నా. ఎందుకంటే మనం ఆయాషేర్ సాంగ్లో చూసుకుంటే ఎవ్వరి దగ్గర గన్స్ ఉండవు. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ తర్వాత ఈ జాతి మొత్తం వెపన్స్ పట్టుకోవడం స్టార్ట్ చేసి ఉండాలి. అండ్ ఫైట్స్ విషయానికి వస్తే ఈ షార్ట్ చూడరు, జడల్ ఎవరో ఒక హవా ఉన్నోని, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ని 10,000 వారాలు గట్టి చంపేస్తున్నాడు. ఇది ఏ టైంలో అయి ఉండాలి? బ్యాక్గ్రౌండ్లో కూడా ఫైర్ వర్క్స్ అవుతున్నాయి, అంటే ఏదో దావత్ అవుతుండాల. మీరు విక్రమ్ మాలిక్ గ్లిమ్స్ చూసి ఉంటే ఫస్ట్ షాట్లోనే ప్యాలెస్ మొత్తం లైట్లతో డెకరేట్ చేసి ఉంటుంది. మేబీ 2 సీన్స్ ఒకటేసారి అవుతుండొచ్చు. అండ్ జడల్ గాన్ ఫైట్, పెయిలీ బాత్, ఈ ఫైట్ ఏడవుతుంది, జైల్లో అవుతుంది. దూసరి బాత్ ఎందుకు అవుతుంది, ఎందుకేందనేది తెలియదు. కానీ మిగతా ఖైదీలందరినీ చూస్తే మన జడల్ గాన్ జడల్ కట్ చేద్దాం అనుకోవడంతో ఈ ఫైట్ అవుతుంది. ఇంత కన్ఫామ్గా ఇంత బల్లగుద్ది ఎట్లా చెప్తున్నారు అంటే ఈ ఫైట్ సీక్వెన్స్ ర్యాపప్ గ్లిమ్స్ వదిలినప్పుడు శ్రీకాంత్ ఒడేలో వాయిస్ ఉంటుంది, జడల్ ముట్టుకుంటే వానికి సర్ర ఉంటుందని చెప్పి. సో ఈ ఫైట్ జడల్ రిలేటెడ్ అనేది కన్ఫామ్. కానీ అసలు జడల్ అనేటోడు జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇది సినిమాలోనే చూడాలి. ఒకటి, వాళ్ళు సారా కాసేటోళ్ళు కాబట్టి అందుకే జైలుకి వెళ్ళి ఉండాలి. చుట్టూ చూడు అన్ని సారా సీసాలే ఉన్నాయి. లేకపోతే ఇలా దొరలు ఉంటారు కదా, వాళ్ళకి ఎదురు తిరిగి ఉండాలి, అందుకే పోయి ఉండొచ్చు. అండ్ మూవీలో పాలిటిక్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే టీజర్లో డైలాగ్ ఉంది, జడల్ వాళ్ళ అమ్మ చెప్తాను అనుకుంటా, సర్కారు ఉన్నది మీ దొరల కోసమా జనం కోసమా అని చెప్పి. అండ్ జడల్ కూడా అంటాడు, నలుపే మన జెండా కాకే మన గుర్తని. సో పాలిటిక్స్ని అందుకే ఇంక్లూడ్ చేస్తారనిపిస్తుంది. అట్లనే ఈ షార్ట్లో రాఘవ్ జుయాల్ మెట్ల దండేసుకొని బస్సులో నడుచుకుంటా పోతూ ఉంటాడు. ఈ జాతోళ్ళంతా వాళ్ళ పండగ బట్టలనే ఆయనకి ఎదురుగా నించుంటారు. సో ఇదేదో కన్ఫ్రంటేషన్ సీన్ లెక్కనే అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరు? నాని వెనుకనే ఉంటుంది. నాని వాళ్ళ అమ్మనా?
లేకపోతే వేరే క్యారెక్టరా? ఆల్సో ఈ షార్ట్ చూడర్రి, దావఖానా సింబల్ ఉంది. దావఖానాలో ఎవరినన్నా కలవనికి పోతుందా లేపేనికి పోతుందా ఇంకా క్లారిటీ లేదు. బ్లేడ్ ఫైట్ ఇది కూడా జైల్లోనే అవుతుంది. మేబీ జైల్ ఫైట్ ఫైనల్ ఎండింగ్ షాట్ ఇదేనేమో. ఇక ఈ స్పెషల్ సాంగ్ చేసే యాక్టర్ గారు సడన్గా చూస్తే తమన్నా లెక్క ఉంది. కయాడు కూడా అయ్యుండొచ్చు, ఏమో నాకు కరెక్ట్గా తెలియదు. మీరెవరు అనుకుంటున్నారో కింద కమెంట్ చేసేయండి. ఆల్సో ఇక్కడ ఆమె డ్యాన్స్ చేసే ప్లేస్ కూడా ఏదో పాత థియేటర్ లెక్క ఉంది. అన్ని పాత సినిమా పోస్టర్లు కనిపిస్తున్నాయి. అట్లనే ఒక కార్నర్ నుండి ఒక ఆమె వీడియో తీస్తూ ఉంటుంది. మేబీ ఏదైనా సినిమా షూటింగ్ అవుతుండొచ్చు, ఇంకా తెలియదు. ఇక 29 సెకండ్స్ దగ్గర ఎవరో చేతులు సుత్తితోని కొట్టేస్తారు. అవెవరు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇంకా ఈ బ్లాక్ అండ్ వైట్ షాట్లో మోహన్ బాబు ఖచ్చితంగా ఎవరినో లేపేస్తారు. మేబీ ఆయన ఫ్లాష్ బ్యాక్ అయి ఉండొచ్చు. ఇక నాని ఫ్లిప్ కొట్టే మూవ్ 3 సార్లు ట్రాన్సిషన్ వేసారు. ఒకటి జైల్ ఫైట్లా, ఇంకోటి హోటల్ ఫైట్లా, ఇంకోటి వాళ్ళ బస్తీలో జరిగే పండగ అప్పుడు ఫైట్. మేబీ జడల్ కానీ ట్రేడ్ మార్క్ మూవ్ అయి ఉండొచ్చు అది. ఇక తర్వాత అందరికి పెద్ద స్పీచ్ ఇచ్చి ఫైట్ కోసం రెడీ చేస్తాడు జడల్. ఇక 57 సెకండ్స్ దగ్గర మొత్తానికి మన సంపూర్ణేష్ బాబుని చూసుకున్నాం. ఆయన రోల్ ఏందో ఇంకా తెలియదు, బట్ యా దిస్ ఇస్ ది ఓన్లీ షాట్ ఆయన ఉండేది. ఈ టీజర్లో ఎవరైనా మిస్ అయినారంటే అది బాబు మోహన్ గారే. ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆయన గురించి చెప్పలేదు, సీక్రెట్గానే దాచిపెట్టారు. డెఫినెట్లీ ఏదో ఇంపార్టెంట్ రోల్ అని అయితే అర్థమవుతుంది. ఈ టీజర్ కట్, దునియా సెటప్లు అన్నీ మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి మంచిగా వాడుకోరు. ఓసారి నాని ప్యారడైస్ గురించి మాట్లాడుకుంటా సినిమా గురించి చెప్పారు. ఎవ్రీ 10 minutes రాజమౌళి లెవెల్ ఎలివేషన్ ఉంటుంది. టీజర్లోనే మనం ఇన్ని ఫైట్లు చూసినాం. ప్రతి ఫైట్ క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది. అమ్మ ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయిందన్నారు. కానీ టీజర్లో స్టోరీ ఇంకా క్లియర్గా తెలియలే. యాక్చువల్ అదే మంచిది. థియేటర్లు ఇంకా సర్ప్రైజ్లు ఉన్నాయేమో. నాని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో అనే క్యూరియాసిటీ ఒక దిక్కు అయితే, ఈసారి వదిలా ఏ లెవెల్లో డెలివర్ చేస్తాడో చూడాలనే ఫీలింగ్ ఇంకో దిక్కు. ఇది కానీ వర్క్ అయితే నెక్స్ట్ బాస్ బొమ్మనే ఉంది. కానీ వదిలా మాస్ ఏందో ఆ బ్లేజ్ షాట్ ఇంకా రక్తం బారే దగ్గరనే అర్థమైపోయింది. టీజర్ మీకు ఎట్లా అనిపించింది? అనిరుద్ బీజం నచ్చిందా? కింద కమెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకూరి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.